నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు విరమణ. గత 15 రోజులుగా కొనసాగుతూ వచ్చిన మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. సమ్మె కారణంగా నెల్లూరు నగరమంతా చెత్తతో నిండిపోయింది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శానిటేషన్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు విసుగు చెందారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవ చూపారు. అటు కార్మిక సంఘాల నాయకులతో, ఇటు మున్సిపల్ అధికారులు మరియు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్లను న్యాయబద్ధంగా సమీక్షించి సమస్యకు సమగ్ర పరిష్కార మార్గాన్ని సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ మరియు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో కార్మిక సంఘాలు తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రజల సంక్షేమమే మా లక్ష్యమని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారంలో ముఖ్య పాత్ర వహించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కార్మికులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా చోట్ల చాలా రకాలుగా ఈ యొక్క పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక పక్క పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం, తమ భద్రత కోసం సాగిస్తున్న ప్రజా ఉద్యమం, మరో పక్క ప్రజలు పడుతున్న అవస్థలు, ఇవన్నీ గమనించినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈ యొక్క పారిశుధ్య కార్మికులకి, కార్మిక సంఘాల నాయకులకి, కమిషనర్కి, అధికార యంత్రాంగంతో చర్చలు జరిపి ఒక సామరస్యమైనటువంటి ప్రజలకు మేలు చేసే, కార్మికులకు మేలు చేసే ఒక పరిష్కారం కోసం కోరటం జరిగింది. ఈ విషయం మీద అటు నేను కానీ, కమిషనర్ గారు కానీ పలు దఫాలుగా గౌరవ మంత్రి నారాయణ గారితో చర్చించడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏదైతే పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ, ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు, ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పచెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు. వారి పారిశుధ్య కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నందన్ ఓగులేష్ గారు స్పష్టంగా ప్రకటించారు. సో టెండర్ల వ్యవస్థ రద్దయింది. రెండోది, 14 రోజులుగా కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆ యొక్క సమ్మె కాలాన్ని వారికి జీతం కోత విధించకుండా ఆ జీతం ఇచ్చే విధంగా కూడా, ఎందుకంటే మానవత్వంతో ఆలోచన చేసి, ఒక ఉదారవాదంతో ఆలోచన చేసి ఆ 14 రోజుల సమ్మె కాలాన్ని కూడా జీతం ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా అటు కమిషనర్ గారు, నేను, గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనలు సలహాల మేరతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మె కాలంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు జరిగే చోట 1-2 చోట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, ఆ కేసుల విషయం మీద కూడా జిల్లా అధికారులతో మాట్లాడి ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని కూడా ఓ శాసనసభ్యుడిగా అందుకు నా వంతు కృషి ఉంటుందని కూడా మనవి చేయడం జరిగింది. ఇక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం 9వ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ కార్యక్రమం చేపట్టామో, ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా, ఇప్పటికైతే కాంట్రాక్ట్ వ్యవస్థ అనుకున్నాం. అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క కాంట్రాక్టర్ని వ్యవస్థని రద్దు చేశారు. మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా అన్న అంశం మీద నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు. వారు నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా మంత్రి పొంగూరు నారాయణ గారు, కార్మిక సంఘాల నాయకులు, ముఖ్యంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సోదరులు కామ్రేడ్ మోలో రమేష్ గారు, కామ్రేడ్ మాదాల వెంకటేశ్వర గారు, కామ్రేడ్ కత్తి శ్రీనివాసులు గారు, ఇతర నాయకులు అందరం కూడా పారిశుధ్య ప్రతినిధులు అందరం గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సమక్షంలో కూర్చొని అప్పుడు కార్మిక సంఘాల ఆమోదం మేరకే కార్మిక సంఘాల మనోభావాల్ని, పారిశుధ్య కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ అంగీకారంతో కొత్త నిర్ణయం చేపడతామని చెప్పని తెలియజేసుకుంటూ వెంటనే స్పందించి అలా అయితే వెంటనే మేము ఈ యొక్క సమ్మె విరమిస్తామని చెప్పిన దానికి మరోసారి సిపిఎం సిఐటి నాయకులకి, పారిశుధ్య కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి సమ్మెకు
ముగింపు పలికేందుకు చొరవ తీసుకున్నటువంటి గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మూలం రమేష్ గారికి, మాధవ వెంకటేశ్వర గారికి, మరి కత్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మికులు, ప్రజా సంఘాల వారందరూ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, గత 14-15 రోజులుగా కార్మికులు సమ్మెబాట పట్టారు. దానివల్ల పారిశుద్ధ్యం అనేది కూడా కొంతవరకు దెబ్బతింది. మిగిలినటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా, అడిషనల్ వర్కర్స్ ద్వారా, శానిటరీ సెక్రటరీలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, ఎస్ఎస్లు కానివ్వండి, డే అండ్ నైట్ కష్టపడినప్పటికీ కొంత కొరత ఉంది. ప్రజారోగ్యానికి భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటు ఎప్పటికప్పుడు మంత్రి గారితో మాట్లాడుతూ, ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, డిప్యూటీ మేయర్ కుమార్ గారితో కానివ్వండి, అందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీరితో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపి మొత్తం మీదుగా ఈ సమ్మెకు ప్రధాన కారణమైనటువంటి 9వ వార్డులో టెండర్ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేటువంటిది ప్రధాన వారి యొక్క డిమాండ్, దాన్ని రద్దు చేయాలనేటువంటిది. అయితే మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు దాని తర్వాతి కాలంలో అన్ని వార్డ్స్ కూడా ఆ విధంగా చేయడానికి మేము చొరవ తీసుకుంటామన్నారు. కాబట్టి దానికి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ టెండర్ ప్రాసెస్ ఏదైతే కాల్ఫర్ చేస్తున్నారో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ వారిని కూడా విధుల్లో జాయిన్ అయ్యి నగర పారిశుద్ధ్యాన్ని వారందరూ కూడా పరీక్షించాల్సిందిగా వారందరినీ కోరుతూ, ఈ విషయంలో చొరవ తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలియజేస్తూ, అందరూ కూడా రేపటి నుంచి విధుల్లో జాయిన్ అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్. గౌరవనీయులైన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ గారు, అట్లాగనే 60 సంవత్సరాలు నిండి వాళ్ళని తొలగించి ఉన్నారు. ఆ ప్లేస్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కార్మికులను పెట్టుకునేదానికి కూడా చర్చిస్తూ ఉన్నారు. అది మంచిది. అందువల్ల రాబో కాలంలో ఈ సమ్మెని ఈ రోజుతో ముగించి కార్మికులు ఈరోజు పనులు పోతారు. అయితే కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టి దానికి సంతోషం.